కూడా ఆ రోజు కోర్టు వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది ఈ బీసీ రిజర్వేషన్. మరి ముఖ్యంగా ఏదైతే 2019లో ఎవరు అడిగినో ఆ ఈడబ్ల్యూఎస్ మాకు తెలియదు, ఎవరు ఇమ్మన్నారో కూడా మాకు తెలియదు. 10% పటక్కుమని ఇట్లా చేసేసారు. కానీ ఒక్క బీసీ సంఘాలు కానీ, ఒక బీసీ ఎంపీ కానీ, ఒక బీసీ ఎమ్మెల్యే కానీ, ఒక బీసీ ముఖ్యమంత్రి కానీ నోట్లో ఏం పెట్టుకున్నారు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది? 10% అగ్రవర్ణాలకు ఇవ్వాలి. ఆల్రెడీ 50% ఆల్రెడీ ఉన్నది జనరల్ కేటగిరీ కింద. 10% ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కు ఇచ్చినప్పుడు ఉద్యమం ఎక్కడ పోయింది? ఆర్ కృష్ణ ఎక్కడ పోయింది? చిరంజీవులు ఎక్కడ పోయింది? మరి ఈరోజు విశ్వ మహారాజ్ ఎక్కడ పోయింది? వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఈడబ్ల్యూఎస్ పెట్టి ఎన్ని విధాలుగా మనకు మోసం చేస్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి టీఆర్ఎస్ గురించి చెప్తలేను. టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు మోసం చేసింది. గత ఎన్నికల్లో 23% ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 23% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ ఎందుకు ఇచ్చింది? ఆ రోజు అడ్డం పడ్డది. ఈ చేవెళ్లలో ఉంటాడు ఒక ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అని, ఆయన తీసుకుపోయి కేసేస్తే ఆ రోజు అడ్డుపడ్డది. ఈ రోజు 42% ఏ విధంగా అడ్డుపడ్డారో ఆ రోజు కూడా అడ్డుపడ్డారు. మరి ఈడబ్ల్యూఎస్ 10% ఎందుకు ఇస్తూ? మరి ఈరోజు తమిళనాడులో కేవలం 3% అగ్రవర్ణాలు ఉంటే 10% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తుండ్రు? ఈరోజు బీహార్లో 3% అగ్రవర్ణాలు ఉంటే 10% ఎందుకు వర్తిస్తుంది? అంటే 3% ఉన్న వాళ్ళకేమో 60% రిజర్వేషన్, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేవలం 50% లోపలే. ఆ 50% కూడా కరెక్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. సరే, ఇదంతా ఎవరైనా తప్పు అనుకుంటవచ్చు. ఉన్నట్లే చెప్తున్నా. ఉన్నట్టు చెప్పాలి, మంచిది మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. అందుకోసం